అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా నల్గొండ బిడ్డలు. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది. యాది పెట్టుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు ముందే, ఏమన్నాడు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నాడు. నేను ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు? వైఎస్ఆరా? ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్నే తలుసుకుంటారు, నన్ను అయితే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. అందుకే నేను చెప్తున్నా మీకు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. 2023 యాసంగి పంటకు మీకు 2500 రూపాయల పైగీతం, 2500 రూపాయలు బాకున్నాడు. అదే విధంగా వానాకాలం రైతు బంధు మొత్తం ఎగ్గొట్టిండు. ఇది కాదు అయ్యా, ఇంకోటి ఇదే, ఇగో ఇది ఏం చెప్తున్నా అంటే, ఇది యాసంగి 2023 యాసంగి పంటకు 5000 ఇచ్చిండు, చేతులు దులుపుకున్నాడు. అప్పుడు ఎకరాకు 2500 బాకీ ఉన్నాడు. తర్వాత వానకాలం ఒక్కొక్క ఎకరానికి 7500 రూపాయలు బాకీ పడ్డాడు. మళ్ళా ఇప్పుడు యాసంగి వచ్చింది, మళ్ళా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తప్పించుకోనియద్దు, 15000 కాదు 12000 ఇస్తాను తప్పించుకునే చక్కర్లో ఉన్నాడు. అందుకే మీ అందరికి నేను చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? కనబడుతుందా లేదా? ఇది ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు? 17500 రూపాయలు బాకీ ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తారు, మళ్ళా అమ్మ అయ్య అక్క అల్లుడు తమ్ముడు అనుకుంటూ వస్తారు. అడుగుండ్రి, ఏమరా కొడక బాగా చెప్తివి, అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఎక్కడున్నారు కాంగ్రెస్ వాళ్ళు? మళ్ళా కొట్లాడేది గదే కేసీఆర్ దళం కదా, గదే కేసీఆర్ బిడ్డలు కొట్లాడుతున్నారు, గదే గులాబీ జెండా కొట్లాడుతున్నది రైతుల గురించి. మీరెక్కడ పోయినరు అని కాంగ్రెస్ వాళ్ళని అడగండి. ఎక్కడ పోయినాయి మా వానాకాలం రైతు బంధు? ఎక్కడ పోయింది 15000 రూపాయలు? నిలదీయండి. ఏమైంది రుణమాఫీ అని అడగండి, ఏమైంది బోనస్ అని అడగండి. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టది, యాది పెట్టుకోండి. అడగకపోతే అమ్మ కూడా బువ్వ పెట్టది. అందుకే అడగాలి. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండనే మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఆనాడు సాయుధ పోరాటంలో ఎట్లయితే స్ఫూర్తి నింపిందో, మళ్ళొక్కసారి రాష్ట్రంలో రైతులు తిరగబడేందుకు నల్లగొండనే వేదిక కావాలి. అందుకే ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం ఈ రైతు పోరు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇక్కడికి వస్తుంటే మహమూద్ అని ఇక్కడనే నల్లగొండ పట్టణంలో ఎంటర్ అవుతుంటే ట్రాఫిక్ వచ్చింది, మా కారు మెల్లగైంది. పక్కకు ఆటో వచ్చి ఆగింది. ఒకటి తమ్ముడు ఆటో నడుపుతున్నాడు, ఆదాబ్ అన్న అన్నాడు. ఆదాబ్ భాయ్ అంటే క్యా నామ్ హై అన్న? మేరా నామ్ మహమూద్ హై సాబ్ అన్నాడు. క్యా హాల్ హై మహమూద్ అంటే? క్యా హాల్ హై సాబ్, సబ్ బర్బాద్ హై, క్యా హాల్ హై అన్నాడు. నాశనం అయిపోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు 410 మంది చచ్చిపోయినరు, గురుకులాల్లో పిల్లలు 55 మంది చచ్చిపోయినరు, ఆటో డ్రైవర్లు 100 మంది చచ్చిపోయినరు, చేనేత కార్మికులు ఇప్పటికి 35 మంది చచ్చిపోయినరు. మొత్తం నాశనం చేస్తున్నాడు సార్ వీడు అన్నాడు. అంటే మరి క్యా కర్నా? ఏక్ ఓటు కా సజా 5 సార్లు అయినా మహమూద్ భాయ్ అన్న నేను. ఒక ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా అన్న నేను. అంటే ఏమంటుండు తెలుసా మహమూద్? క్యా సాబ్ కోయి తర్కీబ్ నీ క్యా అంటుండు, ఏమన్నా ఉపాయం లేదా అంటుండు. అంటే నేనంటే ఆడికెళ్ళుందిరా పోయి ఉపాయం ఏం లేదు, ఎదురు చూడాలి, ఏం చేస్తాం మరి. మేము తయారున్నాం పోరాడేందుకు, మా వాళ్ళందరూ తయారున్నారు. కేసీఆర్ తయారు చేసిన మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెళ్ళు అందరు తయారున్నారు. బాగా నీలుగుతున్న మంత్రులు ఎవరైతున్నారో, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అనే మంత్రి ఒకడు ఉన్నాడు. ఇంకా చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి. ఇంత భయపడతాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే? గంత భయం ఎందుకు నీకు? భూపాల్ రెడ్డిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఆడ పోలీసు వాళ్ళు అడ్డం ఉండి భూపాల్ రెడ్డి మీద దాడి చేస్తావా? సిగ్గుందా నీకేమన్నా అడుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే గడియారం సెంటర్ కు రా. గడియారం సెంటర్ కు వచ్చి మా లెక్కన మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం పీకింది నీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అహంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు నల్లగొండకు. అందుకే నేను అంటున్నా, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్.
ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. పేకాటకు బార్ లాగా చేసింది మీరు. టీఎఫ్ కట్టినోడ కంపెనీలు తీసుకొస్తారా లేడా? ఐటీ మినిస్టర్గా ఉండి నల్గొండల ఎలక్షన్కు నెల ముందు ఓపెన్ చేసిండు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు. అందుకని అంత ఘోరంగా ఓడిపోయిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయింది. అసెంబ్లీలో 60,000తో నా మీద ఓడిపోతే అక్కడ ఎమ్మెల్యే, మొన్న అప్పటి అభ్యర్థికి నా మెజార్టీ కూడా ఓటు రాలేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చినాయి. ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చిన ఆయనకు నల్గొండకు వచ్చి నా మీద మాట్లాడితే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవి వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ ఆయన డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు. అప్పుడు ఫ్లోరైడ్ కోసం 12 రోజులు నిరాదీక్ష చేసిన. అప్పుడు కేసీఆర్ గారు స్పీకర్ హోదాలో ఉన్నాడు, చంద్రబాబు నాయకత్వంలో అధికారం పెడుతున్నాడు. అప్పుడే పోరాటం చేసిన. ఆయనకంటే ముందు ఎమ్మెల్యే కాకుండా ముందు ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ నాయకునిగా మా నాయన ఎమ్మెల్యే కాదు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు, డిప్యూటీ స్పీకర్ కాదు, ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజానాయకుడు యువ నాయకునిగా ఉండి ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయిన కేటీఆర్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళి వచ్చి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కొడుకు అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ ఉన్న ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్ట మీద కొట్టి ఆయన కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి 80 ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు. కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు, నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా నాయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా, నువ్వు మొన్న నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను 1 గంట కూడా ప్రచారం చేయలే. 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనావా లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు. 30 ఏళ్ళలో ఒక్కసారి నా పేరు వచ్చింది. నాది ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు గుర్రాలు, బిల్డర్ల గుర్రాలు, ధరణి మీద 2-3 లక్షల కోట్లకి వెళ్తుంది. నీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి వరకు ఉన్నదా? 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ నాయన దాకా రాజీనామా చేయ బై ఎలక్షను, కలెక్షను, రీ ఎలక్షను, బై ఎలక్షను. నేను రాజీనామా చేసినంటే మళ్ళీ ఆ రోజు చెప్పిన గవర్నర్ ఇంటి ముందర చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకొని ఉన్నా. అందుకనే ఆ బచ్చగాల గురించి మాట్లాడకు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీ నాయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటున్నావు, కత్తులు పెట్టుకొని కూర్చుకుంటున్నావు, నాకు కావాలని. ఆయన ఎట్లా వస్తట్లేడు. మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిండు, కొడంగల్ సర్పంచ్ 4 రోజులు ఊళ్ళలోకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎడబడతారు సర్పంచ్ ఎమ్మడి. ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి? అవసరం ఆయనకు ఆ పోస్టు? నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు, అప్పుడు మీకు సమాధానం చెప్తావు. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు డిప్యూటీ లీడర్ కాదు, నీకు కార్యవర్గం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని కేటీఆర్ జూనియరు వాళ్ళ ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే, ఆయనకు నేను సమాధానం చెప్పా. కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన అడగను. గంధమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సల్ ఎందుకు చేసినావు? 50 టీఎంసీలో మల్లాండ సాగర్ 15,000 కట్టికి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు చేయలేదు? మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు, ఇవాళ మీరు చేస్తారంటే దాన్ని అడ్డుకుంటున్నారు. అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు, యమునా మూసి కంటే మూసి డేంజర్ ఉంది.
ఆడ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కటౌట్ పెట్టి ఆ మురికిలో యమునాలో ముంచి తేలుతున్నారు. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు రేపు భద్రం గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని. ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని ఆ మూసి కాలు వెంబడి ఏసీలు పెట్టుకొని అలా వండుకుంటారు. మేమే మూసి చేసుకోవద్దు. యమునాలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు. నమామి గంగా చేసినాం, సబర్మతి చేసినాం, యమునా కూడా చేస్తాం. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహన లేదు. ఫ్లోరైడ్ మూసి అన్నీ నాశనం చేస్తేనే 11 సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజార్టీ రాకుండా ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించినంటే 10 ఏళ్ళు మా జిల్లాని నాశనం చేసినావు కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయినరు. ఎంతసేపు తిట్టిపిస్తారని ఆయన పనికిరాదు. తిడితే కూడా టైం వేస్ట్ కదా. మళ్ళీ ఇప్పుడు తిడితే మళ్ళీ పోయి ప్రెస్ చేసుకోవాలి. అలా కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడతారా? నేను ఎప్పుడు 3వసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు. దాని గురించి నేను మాట్లాడాలా? మీరు ఆలోచన పెట్టారు. కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం 12 రోజులు చచ్చిపోతే అట్టుంటే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి. వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు. నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే నల్గొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు తెగించేస్తామని బస్సులు వచ్చేది. అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతున్నాడు. తారనాకర్ అధికార బంగ్లాలు ఉన్నాడు. కేసీఆర్ కూడా నా నైతిక హక్కు లేదు నా మీద మాట్లాడతాను. ఈ బచ్చాయంత అప్పుడు అమెరికాలో నౌకరు చేసుకుంటుండు. రామలింగరాజు కొడుకెమ్మడి తిరుగుతుండు అమెరికాలో. ఆయన గురించి గడుకోసారి కేటీఆర్కి ఏముంది? ఆ కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది, 1,00,000 కోట్లు ఆస్తుంది. ఆ పైసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర 1,00,000 కోట్లు లేవు. కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది. కానీ కేటీఆర్ హరీష్ ఏముంది వాళ్ళ దగ్గర? దోసుకున్న సొమ్ము ఉంది. ఆందోళనని బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ము ఉంది.